డిస్కనెక్ట్ అయింది డ్యూ టు సమ్ ఇష్యూ. అది డిస్కనెక్ట్ అయింది. సో పేరెంట్స్ మెసేజ్ చేశారు జాయిన్ అవుతున్నాం అని చెప్పి. ఒక్క నిమిషం, వాళ్ళ ఐడీస్ నీకు పంపించమని చెప్పు, నాకు తెలుస్తుంది ఒకసారి. ఓకే, రిక్వెస్ట్ పెట్టడం మానేయండి ప్లీజ్, ఎందుకంటే మేము మెయిన్ పీపుల్ని ఇన్వైట్ చేయాలి. ఓకే, వాళ్ళకి సిగ్నల్ ఫేస్ చేస్తున్నారు బట్ జాయిన్ అవుతున్నారు, షార్ట్లీ జాయిన్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడే మాట్లాడాను. అంటే ఈలోపు ఒక 2 వీడియోలు చూపిస్తా, ఓకేనా? వాళ్ళు ఒక నిమిషం. తప్పుడు ఎంత నేను నైట్ వీడియో చూసావా నవీన్ పెట్టింది? నేనే చూసాలే నైట్. చూసాను. పేరెంట్స్ ని బ్లేమ్ చేస్తాడా? నేను నాకు ఒక చిన్న డౌట్ అన్యా. చెప్తాడు. ఇప్పుడు నవీన్ 16 లక్షలు పేరెంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, మరి ఆ 16 లక్షలు ఏదో బాబుకి హార్ట్ ఆపరేషన్ అని చెప్పేసి అన్నారు కదా, మరి హార్ట్ ఆపరేషన్ అయిందా బాబుకి, వేరే బాబుకి? చూద్దాం ఏం వీడియోతో వస్తాడో చూద్దాం. స్క్రిప్ట్ రెడీ చేయాలి కదా, మరి టైం పడుతుంది కదా. అతను స్క్రిప్ట్ చేసి మమ్మల్ని లాస్ట్ స్క్రిప్ట్ కూడా అని చేస్తాడు కదా. స్క్రిప్ట్ లన్నీ అతను ప్లే చేసి మమ్మల్ని స్క్రిప్ట్ అని చేస్తారు కదా. ఇప్పుడు అదే నా ఫాలోవర్స్ కూడా అడుగుతున్నారు చాలా మంది, ఇది స్క్రిప్ట్ అయితే నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు, నువ్వు ఏం చేయలేదని. ఎందుకు అది నేను క్లారిటీ ఇస్తాను. కేసు మేము పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కేసుకి వెళ్లే ముందు ప్రూఫ్స్ అన్ని పబ్లిక్ లో పెడదామని మా ఆలోచన, మ్యానిపులేట్ అవ్వకుండా. ఓకేనా? అండ్ దానికి తోడు ఇక్కడ విజయనగరం జిల్లాలో ఇప్పుడు ఏంటంటే ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ ఉండడం వల్ల మొత్తం అఫీషియల్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఏరియాలో ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ రేపు ఉంది. అందరూ బిజీగా ఉండడం వల్ల మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవలేకపోతున్నాం. మెయిన్ అఫీషియల్స్ ని మేము కలవాలి, వాళ్ళని కలవలేకపోతున్నాం. మాక్సిమం ఈ రోజు మాక్సిమం ట్రై చేస్తాం, లేదంటే రేపు అది ఈవెంట్ అయిపోగానే మేము అఫీషియల్స్ వెళ్ళి కలవడం చేస్తాం. లైట్ కొద్దిగా ఓకే ఓకే ఓకే. ఆ వీడియో ఒకసారి నాకు వచ్చారా వాళ్ళు? సార్ రిక్వెస్ట్ చూసారు ఇప్పుడే చేసిన వాట్సాప్ అంటే వాళ్ళకి లైవ్ జాయిన్ అవ్వడం తెలుగుతారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసావు కదా వాళ్ళకి? ఓకే, చూస్తున్నా రిక్వెస్ట్ ఏంటి, హండ్రెడ్స్ లో ఉన్నాయి. ఏంది ఎవరినైనా పిలవాలి, ఏది ఏం చూస్తున్నావు అదే చూస్తున్నా. ఇప్పుడు వాళ్ళ ఐడి నాకు పంపించి నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను. తమ్ముడు నువ్వు చెప్పు, కార్ అమ్మి ఇల్లు అమ్మి నిజమేనా? నీకు ఐడియా ఉందా? అంటే ఇప్పుడు చూసిన తర్వాత అది ఇప్పుడు నిజం అనిపిస్తుందా నీకు? నిజం అనిపించట్లేదు ఇప్పుడైతే. అదే నేను ఈ రోజు ఒక వీడియో చూసాను, నవీన్ ట్యాగ్ చేసి కొంతమంది నేను ఐఫోన్ అమ్మేస్తున్నా, 11 తులాలు బంగారం అమ్మేస్తున్నాను నా ఆవులు కాసుకొని. అది నీకు మాట చెప్పనా, ఇక్కడ మనం జెన్యున్ గా ఉన్నా సరే నవీన్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే అవతల ఎవరైతే ఆ పేరెంట్ ఉంటారో వాళ్ళతో స్క్రిప్ట్ అని చెప్పేసి దొబ్బుతాడు. అది బాధ. అది ఇప్పుడు బండి రిజిస్ట్రేషన్ పేపర్లు నా పేరు మీద ఉన్నాయి, అవును, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు పేరెంట్ దగ్గర ఏమని చెప్పాడు, స్క్రిప్ట్ అని చెప్పేసి డబ్బులు తీసుకున్నాడు. అది ఎంత తప్పని
సరైన యాక్షన్ తీసుకుంటాను. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. లేదు, తీసుకోవాలి, తీసుకోకపోతే అవ్వదు. తీసుకుంటాను. మొన్న అన్నారు కదా వీడియో పెట్టి, ఆ అవును. కేసులు పెట్టరా, ఏ పని పెట్టలేడా, అది పెట్టలేడా అని. ఒకసారి పెడితే ఎలా ఉంటుందో చూపిద్దాం. అంతే, అందరూ నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు కదా తమ్ముడు. అందరినీ నీ వైపు కాన్సన్ట్రేషన్ చేసే విధంగా నువ్వు చూసుకుంటున్నావు నవీన్, అది మైండ్ లో పెట్టుకో. ఓకేనా? అదే. పేరెంట్స్ 1 by 1 చూస్తున్నా, ఒక్క నిమిషం రిక్వెస్ట్ పెడుతున్నారు మళ్ళీ. సార్ చూడండి, వీడియో ఆఫ్ చేస్తున్నాను. ఉమ్. వాళ్ళు నెట్వర్క్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు, మా టీం బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్తున్నారు. ఒక 2 minutes వెయిట్ చేయండి. ఆ, నేను ఆ, నా అయ్యా, సైడ్ లేదంటే లేదంటే ఉమ్. పేరెంట్స్ అందరిని యాడ్ చేసిన తర్వాత నన్ను యాడ్ అవ్వమంటారా? పర్లేవే, జాయిన్ అంటే అయిపోతారు. లైవ్ లైవ్ ఎక్కువైపోతుంది కదా అందుకని. లైవ్ ఎక్కువ అవుతుందన్నా, మరి ఉమ్. తప్పదు, మరి ఏం చేస్తాం, తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి. బట్ వాళ్ళు అనవసరం, వాళ్ళు విలేజ్ లో ఉన్నారు పాపం, సిటీలో ఆహా. లేరు. సో అందు గురించి వాళ్ళు నెట్వర్క్ ఇష్యూ వస్తుంది, ఇప్పుడు జాయిన్ అవుతున్నానని చెప్పారు. సరే అండి, సరే. జాయిన్ ఉమ్. అవ్వగానే కెమెరా ఆన్ చేస్తాను. అలా పర్లేదు. ఉమ్. చెప్పు పేరు. లాస్ట్ లో ఒక ప్రొఫైల్ పంపించింది, లాస్ట్ లో వాట్సాప్. హాయ్. హలో, వాయిస్ వినబడట్లేదండి మీది. హలో. ఓకే, మనతో పాటు కళ్యాణ్ దాస్ గారు ఉన్నారు. ఈయన ఎంతమంది గుర్తుపట్టారో ఒకసారి, అందరూ గుర్తుపట్టారని నేను అనుకుంటున్నాను. ఆ, ఎవరంటే సార్ మీ పిల్లల పేరు చెప్పండి. కళ్యాణ్ దాస్ గారు. సహస్రాలు మహావీర్ అండి. సహస్ర మహావీర్ గుర్తుపట్టారా? సహస్ర మహావీర్ ని నేను ఒక వీడియో ప్లే చేస్తాను, మీకు జస్ట్ అలా చూపిస్తాను ఆ వీడియో ఒకసారి. సార్ మీ వైఫ్, మీ పిల్లలు వైఫ్ వస్తున్నారా కాల్లో? అదే అనుకుంటే ఊర్లో ఉన్నారు. ఒక్క నిమిషం ఉంటే ఆ వీడియో జాయిన్ కావని చెప్తాను నేను. ఓకే. ఒకసారి లింక్ తనకు కూడా అంటే ఇప్పుడు నాకు పంపించిన తనకు పంపించాను, ఎందుకంటే ఇది తెలియదు పేరు ఎలా జాయిన్ చెప్పండి, అవ్వాలి. పేరు చెప్పండి, నేను ఇప్పుడు టైప్ చేస్తాను, ఇక్కడ వాళ్ళకి రిక్వెస్ట్ పెడతాను. సహస్ర అండ్ మహావీర్ అండి. కాదు, ఐడి నేమ్. కట్కూరు కృష్ణవేణి ఉంటుంది. ఓకే, ఓకే, నేను రిక్వెస్ట్ పెట్టాను, జాయిన్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఒక వీడియో నాకు పంపించు వాట్సాప్ లో. కృష్ణవేణి గారు, ఆయమ్మా హలో, తమ్ముడు ఏం చేస్తున్నాడు? పడుకున్నా? వెరీ గుడ్, గుడ్ బాయ్. సో నేను ఒక వీడియో ప్లే చేస్తానండి, చూపిస్తాను. ఓకేనా? అంటే నేను వాయిస్ పెట్టాల్సిన అవసరం లేదు, అందరికి ఈ వీడియో బాగా తెలుసు అనుకుంటున్నా. ఓకే, అందరికి ఈ వీడియో చాలా బాగా తెలుసు అనుకుంటున్నాను నేను. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, మీ పాపకి 10 years? పాపకు 7.5 years అండి. పాపకు 7.5 years. ఓకే, సో 7.5 years ఈ పాపకి ఇంజక్షన్ వస్తుందా?
ఇంజెక్షన్ అవ్వలేదండి పాపకు. ఇంజెక్షన్ అవ్వలేదు. ఇంజెక్షన్ అవ్వలేదు పాపకు. అందరూ వింటున్నారని నేను అనుకుంటున్నా. పాపకి ఇంజెక్షన్ అవ్వలేదు. ఓకేనా? మరి నవీన్ ఎందుకు ఇంజెక్షన్ అయిపోయిందని చెప్పాడు? అంటే ఇంజెక్షన్ అయిపోయిందంటే ట్రయల్స్ లో ఉన్న ఇంజెక్షన్ వేయించుకోమని చెప్పాడు 1.5. సో డాక్టర్స్ వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఆ ఇంజెక్షన్ వద్దు, అది క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నది, ఉన్న పాపను చంపుకుంటారా అంటే మేము ఆ ఇంజెక్షన్ వేయించలేదు. మాకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా అంటే మిల్లాప్ లో మాత్రం 1,25,00,000 వచ్చాయి, 25 మా చేతికి మా ఇంటికి వచ్చి కొంతమంది ఇచ్చారు అమౌంట్. అదే ఉన్నది మా దగ్గర. ఓకే. అలానే. సో అయితే మీకు మిలాప్ అకౌంట్ లో ఎంత అమౌంట్ వచ్చిందండి? 1,30,00,000 వచ్చింది మిలాప్ అకౌంట్. ఆ అమౌంట్ అందులోనే ఉంటుందా? అందులోనే ఉందండి, దాన్ని ఏం చేయలేదు. అందులో ఉంది, ఎందుకంటే మీకు కావాల్సిన అమౌంట్ ఎక్కువ కాబట్టి మీరు అది తీయడానికి అవ్వదు. కాకపోతే మీరు పాపకి ఇంజెక్షన్ ఇది టానిక్స్ అవన్నీ కొనాలంటే ఒక బిల్స్ పెట్టుకుంటున్నారా? బిల్స్ పెట్టామండి, 2 బిల్స్ పెట్టాము. ఒకసారి 50,000 తీసాము, ఇంకొక ₹1,00,000 మొన్న రిక్వెస్ట్ పెట్టాము మేము సిరప్స్ కోసం అని. ఓకే. మరి పాపకి ఇంజెక్షన్ ఎందుకు అలా చేశారు? చేయలేదు కదా మనం. ఆ కోటి ఇంజెక్షన్ కి వెళ్ళమని చెప్పారు కదా, ఆ విషయం మీరు నవీన్ రామ్సింగ్ తో మాట్లాడారండి? మాట్లాడామండి. అన్న కూడా ఏమనంటే ఆ ఇంజెక్షన్ వేయించుకోండి అని చెప్పేసి అన్నాడు. అన్న ఇంజెక్షన్ మేము వేయించుకోము, ఫస్ట్ నుంచి పాపకు 16 కోట్లు అన్నాము, మధ్యలో అంటే 58% తర్వాత ఏం చేయాలో దిక్కులేక చూద్దాము, ఇది డాక్టర్ సలహా తీసుకుని అన్నాము. బట్ డాక్టర్స్ వద్దన్నారు, మేము అక్కడికి ఆగిపోయాం. కానీ ఆ పాపకు చెప్పాము, అన్నకి చెప్పాము. ఏమన్నారు చెప్తేమో అన్న ఏమనంటే ఓకే అండి, ఇప్పుడు 1.5 వరకు అయితే నా వంతు నేను చేశాను, అంత అయ్యే వరకు మీ ఎంబడి ఉండాలంటే నేను ఉండలేను అని చెప్పేసి అన్నారు అన్న. అంతవరకు మొత్తం 1.5 crore నవీన తీసుకొచ్చాడా? లేదండి, మీ అంతా మిలాప్ లో ఉన్నదే. నవీన్ మాకు ఇచ్చింది ఓన్లీ 10 లక్షలే అండి. 10 లక్షలు మీకు ఇచ్చారు. ఆ 10 లక్షలు మీకు వెనక్కి ఇచ్చామని అడిగాడా? అడిగారు, బట్ మేము ఒప్పుకోలేదు దానికి. సో అక్కడ నుంచి మెల్లమెల్లగా తగ్గిపోయింది మాకు నవీనకు కమ్యూనికేషన్. ఓకే, వింటున్నారా గైస్? ఏదైతే కార్ అమ్మి నేను డబ్బులు ఇస్తానని చెప్పి ఆ వీడియోలో 10 లక్షలు ఇచ్చాడో, రిటర్న్ మళ్ళీ ఇచ్చేయమని చెప్పి అడిగితే వీళ్ళు ఇవ్వననే సార్. ఎందుకంటే వీళ్ళ పాపకి ఇంజెక్షన్ మెడిసిన్ కి డబ్బులు సరిపోవట్లేదని, హ్యాండ్ లో క్యాష్ లేవని చెప్పి వాళ్ళు ఇవ్వననేసరికి అప్పటి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండడం మానేశారు. ఓకే. ఇంకోటి, నేను మీకు అంటే నిన్న నాకు చాలా మంది కాల్ చేశారు. మీతో టచ్ లో రావడానికి కారణం ఏంటంటే నాకు చాలా మంది ఫోన్ చేశారు. ఒక ఆడియో కాల్ నాకు వచ్చింది. ఓకేనా? మీరు మాట్లాడే ఆడియో కాల్ నా దగ్గరకు వచ్చింది నిన్న నైట్. అంటే నేను అది బయటకు ఎందుకు పెట్టలేదంటే మీ పిల్లల పేరు చూసి ఫేస్ చూసి నవీన్ రామ్ చాలా మంది అమౌంట్ ఇచ్చారు. ఓకేనా? ఆ విషయంలో అడిగి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను, మిమ్మల్ని తిడుతున్నారు ఆ కాల్ లో యాక్చువల్ గా. ఓకేనా? ఇప్పుడు మన వీడియోలోకి రావడానికి మెయిన్ కారణం అండి, మా పాపకి ఇంజెక్షన్ పడ్డదని చాలా మంది అంటున్నారు, కానీ మా పాపకి ఇంజెక్షన్ పడలేదు ఇప్పటి వరకు. సో ఇంజెక్షన్ కోసం మేము ట్రై చేస్తున్నాము. మాకు ఎవరు తెలియదండి, సింగిల్ మేము బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఎవరు తెలిసిన వాళ్ళు లేదు. ఇక్కడ మాకు నవీన వచ్చిండు చేస్తున్నాడు కాబట్టి మేము చేసినాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు ఎవరైతే అంటే నవీనకు డబ్బులు ఇచ్చిర్రు మీ దగ్గర వచ్చినాయని చెప్పేసి గత 2 days నుంచి చాలా మంది కాల్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారండి. లైక్ ఎలా అంటే మేము చెప్పలేను ఇప్పుడు. సో అందరు వాళ్ళు కాల్ చేయబట్టికే నేను ఇప్పుడు బయటకు ఈ వీడియో గురించి చెప్తున్నాను, మీరు కాల్ చేశారు కాబట్టి. అదర్వైజ్ నేను రాకపోయేవాడిని, ఎందుకంటే నేను నా పిల్లల్ని పట్టుకొని తిరగాల్సి ఉంటుంది. నేను అందుకే ఎవరికి చెప్పాలో తెలియదు. అప్పుడు ఎవరి కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర లేదు, ఎవరు అడగాలో కూడా తెలియదు. సో నవీనన్నకి ఎవరైతే ఇచ్చారో ఆ అమౌంట్ నా దగ్గర రాలేదు. నవీనన్న మాకు 10 లక్షలు ఇచ్చారో ఆ 10 లక్షలు మాత్రం వచ్చాయి. అప్పుడు కారు వీడియో తీశారు కదా, అమౌంట్ 10 lakhs అవుతుందో అవి వచ్చాయి నాకు. రిమైనింగ్ ఏ అమౌంట్ రాలేదు నాకు. శ్రీకాకుళం ఏదే పేజ్ ఏంటి? సీమన్. ఓకేనా? 10 లక్షలు చెక్ ఇచ్చినట్టు వీడియో ఉంది. ఓకే, 10 లక్షలు కాదండి, 5 లక్షలు చెక్ ఇచ్చారు. 5 లక్షలు చెక్ ఇచ్చినట్టు ఉంది. అది మీకు వచ్చిందా స్టార్టింగ్ లో? వాళ్ళు ఇచ్చిన వెంటనే మీకు వచ్చింది అమౌంట్? అది అదే అన్నకు నవీనన్నకి ఇచ్చారు. నవీనన్న ఏంటంటే మేము అడిగాము, అన్న చెక్ ఇచ్చారు అన్న మాకు రాలేదు అంటే, మా బాబు అకౌంట్ లో కానీ వేయండి, మా బాబు అకౌంట్ అంటే మేము పిల్లల అకౌంట్ ఇచ్చాము అన్నకు. మేము ఇంతవరకు ఏ వీడియోలో కానీ ఎక్కడ కానీ మా సొంత మొబైల్ నెంబర్లు పెట్టుకోలేదు, మా సొంత QR కోడ్ పెట్టలేదు, ఎక్కడ ఎవరిది పెట్టలేదు, ఓన్లీ మిలాప్ అకౌంటే ఇచ్చాము. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి మా పిల్లల ట్రీట్మెంట్ కి అవ్వాలని చెప్పేసి. సో అన్న 5 లక్షలు అడిగితే అంటే ఇస్తా అన్నాడు, ఇంట్లో ఉంది అక్కడ ఉంది అన్నాడు. సో మా భార్య ఏం చేసిందంటే వాళ్ళ నెంబర్ ముందే అంటే వాట్సాప్ లో ఉంది వాళ్ళ ఒక్కరిది. సో వాళ్ళకి మెసేజ్ కొంచెం అడిగేమన్నా చెప్పేసి అన్నది.
సో అప్పుడు కొంచెం నవీన మా మీద సీరియస్ అయ్యారు, మేము నన్ను నమ్మట్లేదా చేయట్లేదా అని. అన్న తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళా మిలాప్ లో వేసిరు, ఎవరు వేసిరు అని తెలియదు నాకు, మిలాప్ లో రిఫ్లెక్ట్ అయింది అది. ఆ విషయం మీరు సిక్కోలు కోసం చెప్పారా, ఆయన చెప్పారా? ఆయనకు మెసేజ్, మా మెసేజ్ వాయిస్ మెసేజ్ పెట్టింది, అన్న మేము మాకు 5 లక్షలు రాలేదు, మీరు ఇచ్చిన చెక్ కొంచెం మీరే అడిగి ఇవ్వండి అని చెప్పేసి మా వైఫ్ మెసేజ్ పెట్టింది. సో అది వాళ్ళకి పెట్టిన మెసేజ్ తర్వాత వాయిస్ మెసేజ్ పెట్టింది. దాని తర్వాత అన్న ఫోన్ చేసి మీరు ఎందుకు ఇట్లా మమ్మల్ని నమ్మట్లేదా, నన్ను అంటే బ్యాడ్ చేస్తున్నారు అన్నారు. సో మేము అప్పటికి ఎందుకు ఎవరు చెప్పలేను, ఎందుకంటే ఆయన వచ్చిన ముందు వరకు మా పిల్లలు బతకడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మేము ముందుకు వెళ్ళాము అంతే. సో అంతే ఇప్పుడు అండి. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అందరికి చెప్తున్నా ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ ఇంటికి వెళ్ళడం, పేరెంట్స్ ఫోన్ చేసి మేము ఎంత అమౌంట్ మనీకి ఇచ్చాము, ఇది మనీ అన్నానంటే నవీన్కి ఇచ్చాము మీకు ఇమ్మని చెప్పేసి ఆ అమౌంట్ లెక్కలు చెప్పండి అని చెప్పి వాళ్ళని అసలు చాలా అడ్డంగా మాట్లాడుతున్నారు, వాళ్ళతో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, తిడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు క్వశ్చన్ చేయాల్సిన నవీన్ని, ఈయన కాదు, ఈ పేరెంట్స్ ని కాదు, ఎవరికైనా ఇది నేను చెప్తున్నా. ఓకేనా? మీకు ఏదైనా అమౌంట్ నవీన్ రామ్ సింగ్ మీకు ఏదైనా ఆఫ్లైన్ లో క్యాష్ వచ్చి మీకు ఇచ్చారా ఈ తర్వాత? ఏమి ఇవ్వలేదండి, క్యాష్ నాకు ఏమి ఇవ్వలేదు. ఆ 10 లక్షలు తప్ప ఇంకా ఏది ఇవ్వలేదు నాకు ఆఫ్లైన్ లో. మీకు రాజు ఏం చెప్పాడు మీతో? మేము నవీన్ రామ్ సింగ్ కి 25 లక్షలు ఇచ్చాము మీకు ఇమ్మని చెప్పి, మీకు ఇచ్చాడా ఇవ్వలేదా మీకు క్వశ్చన్ చేశాడా? క్వశ్చన్ చేశానండి, అతను కూడా అడిగాడు. అడిగితే నేను అన్నకు అదే చెప్పాను, అన్న నాకు అదేం రాలేదు, నాకు 25 లక్షలు అంటూ 25 లక్షలు ఏం రాలా అన్న, 10 లక్షలు ఇచ్చాడు అది మాత్రం వచ్చింది. రాజన్న డైరెక్ట్ అకౌంట్ లో వేశారు పాప పేరు మీద 5 లక్షలు, అవి మాత్రం ఉన్నాయి అంతే, ఇంకేం రాలేదండి. క్యాష్ రూపంలో ఏది రాలేదు, అకౌంట్ రూపంలో ఉన్నది అన్ని నేను ఎవరెవరైతే ఎంత ఇచ్చారు అన్ని రాసి పెట్టుకున్నాను అన్నిటి. ఇది మాత్రం ఏం రాలేదు నాకు. ఓకే. సో మీకైతే మా పాపకి ఇంజక్షన్ అవ్వలేండి, పాప కోసం మేము చాలా ట్రై చేస్తున్నాం. ఇప్పుడు అందరు దృష్టిలో ఏంటంటే చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు, పాపకి ఇంజక్షన్ అయిపోయిందంట కదా, ఇంజక్షన్ అయిపోయిందంట కానీ మాకు వచ్చింది 1,50,00,000 రూపాయలండి. అవిటితోనే ప్రస్తుతానికి ఏంటంటే సిరప్స్ వాడుతున్నాము, అంతకు మించి మా దగ్గర ఏం లేదు. ఉన్నది మిలాప్ అకౌంట్ లోనే ఉన్నది మొత్తం, క్యాష్ రూపంలో వచ్చిన వాడుతున్నాం, మేము సిరప్స్ వాడుతున్నాం అంతే అండి. కానీ మా పాపకి ఇంజక్షన్ అవ్వలేదు, ఆమె కోసం మేము చూస్తున్నాము. ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, ఎందుకంటే నేను జాబ్ చేసుకుంటే బతికే మా ఫ్యామిలీ. నేను ఒక రోజు లీవ్ పెట్టినా కానీ నా శాలరీ కట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ తినడానికి ఏముండదు. సో అందుకోసం నేను ఎవరికి వెళ్ళలేదు. వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు కాబట్టి వీడియోకి వచ్చాను, అంతకుమించి ఇంకేం లేదండి. అంటే ఇది పబ్లిక్ లో తెలియాలంటే జనాలు ఎవరైతే ఈ పిల్లల మొక్కలు చూసి మీ డబ్బులు చేతి క్యాష్ లో ఇచ్చారో అమౌంట్ వాళ్ళకి అంటలేదండి, నవీన్కి ఇచ్చిన అమౌంట్. వాళ్ళు వేరే వాళ్ళు ఎవరెవరో వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్ ఇచ్చారు, అది ఓకే, అది ప్రాబ్లం లేదు. ఓన్లీ నవీన్ రామ్ సింగ్ కి ఏదైతే మీరు అమౌంట్లు ఇచ్చారో, నవీన్ రామ్ సింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమౌంట్ ఏమి ఇవ్వలేదు. కానీ ఒకటి అంటున్నాడు అంట, ఇది కూడా చెప్తా, నేను మొత్తం మిలాప్ అకౌంట్ లో వేసేసాను అంటున్నాడు. మిలాప్ అకౌంట్ లో వేస్తే అందులో రిసిప్ట్లు ఉంటాయి కదా, మిలాప్ అకౌంట్ లో వేస్తే రిసిప్ట్ ఉంటది కదా, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటది కదా, అందులో వేస్తే బ్యాంక్ డైరెక్ట్ గా సిడిఎం మిషన్ లో వేస్తే రిసిప్ట్స్ వస్తాయి కదా, కన్ఫర్మేషన్ ఉంటది కదా. మిలాప్ లో వేసిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఉంటుందండి. సో మాకైతే అలాంటిది ఏం రాలేదు వాళ్ళు చెప్పినది. సో ఇది జరిగిన విషయం అయితే ఇది కరెక్ట్ గా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను, వీళ్ళకైతే అమౌంట్ అయితే ఏమీ రాలేదు, పాపకి ఇంజక్షన్ అవ్వలేదు. ఇంకో విషయం నేను మీరు ఇంకో విషయం నాకు చెప్పారు, నవీన్ ఒక వీడియోలో 2 పిల్లలకి 32 crores కావాలని చెప్పి వీడియో చేశారు. ఆ 32 crores కావాలని చెప్పి వీడియో ముందు వేరే వాళ్ళు ఎవరైనా చేశారు అలాగా? 32 crores కావాలని చెప్పి మీ నవీన్ వీడియో చేశాడు కదా, 32 crores అమౌంట్ పేరు చెప్పి ఇంకెవరైనా వీడియో చేశారా అలాగా, ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్సర్? మా తెలంగాణ ప్రాంతం నుంచి పంకి జోన్ అతను కూడా చేశారండి. పంకి జోన్ అతను చేశారు, స్టార్టింగ్ అతను చేశాడు, దాని తర్వాత నవీనన్న చేశాడు. పంకి జోన్ నవీనన్న అన్న దగ్గర అన్న ఏం చేశారంటే నవీనన్న వచ్చాడని చెప్పేసి, సరే అన్న చేస్తున్నాడు కదా, నేను నిన్న అంటే అన్న చేస్తున్నాడు కదా, ఆయన ముందుంటున్నాడు కదా, అన్న చూసుకుంటా లేనని చెప్పేసి ఆయన నిన్న కొంచెం వెనకయ్యాడు. అంతే అండి. ఇప్పుడు క్యాష్ ఎంత ఉందండి మీ దగ్గర? క్యాష్ రూపంలో ఎంత ఉంది మీ దగ్గర అమౌంట్ ఇప్పుడు పాపలకి విషయంలో? దీనికి
క్యాష్ రూపంలో మా దగ్గర అరౌండ్ 40 లక్షల వరకు ఉందండి. వాటి నుంచి మేము సిరప్స్ వాడుతా ఉన్నాం పాపకు బాబుకు ఇద్దరికి. ఓకే, అందులో నుంచి వాడుతున్నారు. అవునండి, అవును. సో ఒక్క విషయం జనాలు చెప్పేది ఏంటంటే, మీరు ఫండింగ్ ఇదో ఇప్పుడు కూడా అందరూ చాలా మంది అంటున్నారు మీరు ఇలా చేయడం వల్ల ఫండింగ్ ఆగిపోతుంది అది ఇది అంటే, మీరు ఫండ్ చేసినా సరే పాపం ఆ పేషెంట్స్ కి అంతలో లేదు అమౌంట్. యూజ్ ఏముంది? మీరు ఫండింగ్ చేసి యూజ్ ఏముంది? పబ్లిక్ లో ఏదైనా సరే ఒక చెప్తున్నా ఫండింగ్ చెయ్యండి, అండ్ వాళ్ళు డైరెక్ట్ మిలాప్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఇంపాక్ట్ పురి అకౌంట్స్ ఏవైతే ఏవో ఉన్నాయో స్కానర్ మాత్రమే అమౌంట్ చేయండి. ఎవరు చేయడానికి అమౌంట్ ఇవ్వద్దు, ఎవరు నమ్మాల్సిన అవసరం లేదండి. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి వాళ్ళకి అందితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి అందట్లేదు అది. అందరినీ చెప్పట్లేదు, ఓన్లీ నవీన్. ఇప్పుడు వరకు నవీన్ రామ్ సింగ్ విషయాలు బయటకు వచ్చాయి కాబట్టి నవీన్ రామ్ సింగ్ ఎవరైతే అమౌంట్ ఇచ్చారో ఈ పిల్లల విషయం, ఈ పిల్లల మొక్కను చూసి ఎవరైతే అమౌంట్ ఇచ్చారో మీరు ఆయన క్వశ్చన్ చేయండి, పర్వాలేదు. అంతేగాని తండ్రిని క్వశ్చన్ చేయొద్దు, తల్లిని క్వశ్చన్ చేయొద్దు. వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు దీని మీద ఆన్సర్ చేయడానికి మీకు. అండ్ వాళ్ళకి మీకు ఎటువంటి రైట్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఈ విషయంలో. మీరు వాళ్ళకి ఇవ్వలేదు అమౌంట్, వాళ్ళు నవీన్ రామ్ సింగ్ ఇచ్చారు మీరు అమౌంట్. మా పిల్లలకి ఏంటంటే మా పాపకు సిరప్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది వాడుతున్నాం మేము ఈ సిరప్స్. ఈ సిరప్ వాడుతున్నారా? ఓకే, ఇది ఎంత అండి కాస్ట్? ఇది ఏంటంటే 2 రకాలు ఉన్నాయండి. ఒకటి 6 లక్షలు ఉంది, ఇంకోటి 15,000 ఉంది. ప్రస్తుతానికి పాప మెడిసిన్ అంటే ఇంజక్షన్ ఇవ్వలేదు కాబట్టి 6 లక్షల సిరప్ వాడుతున్నాం పాపకి. 6 లక్షల సిరప్ వాడుతుంది. ఈ సిరప్ కాస్ట్ 6 lakhs. అవునండి. ఈ సిరప్ వాడుతున్నారు ఇప్పుడు. వెనక చూపేమో వెనకాల ప్రైస్ ఉంటుంది. ఓకే ఓకే, అర్థమైంది రండి, అర్థమైంది. లేదు ఇది తెలుసు, ఇది విన్నాను నేను ముందు కూడా. 6 lakhs. ఓకే, ఇది మీరు వాడుతున్నారు, ఇంజక్షన్ ఇవ్వలేదు కాబట్టి. బాబు పరిస్థితి ఏంటి? బాబుకు అతను 2 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ఈ క్లినికల్ లో ఇంజక్షన్ అయింది బాబుకి. క్లినికల్ లో ఇంజక్షన్ అయింది. అప్పుడు నవీన్ మీతో లేడు కదా? లేడండి, మాతో లేడు. బాబు బాగానే ఉన్నాడు ఇప్పుడు. బాబు అంటే అది ఇంజక్షన్ వేసాం కదా, సో తను కూడా డాక్టర్ అబ్జర్వేషన్ లో ఉన్నాడు. తనకు కూడా సిరప్స్ వాడుతున్నాం. అంటే ఎంతవరకు వర్క్ చేస్తుంది ఏంటో తెలియదు అప్పుడు. కానీ మనము మనీ పెట్టి కొనలేదు కదా అది. బేస్ ఏంటంటే వాళ్ళు ఎలా అంటే లక్కీ డ్రా ఉంటుందంట. సో అప్డేట్ వర్షన్ లో క్లినికల్ ట్రయల్స్ ఉంటుంది, దాంట్లో వేశారు బాబుకి. సో దాని నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే బాబు స్టేబుల్ గా ఉన్నాడు విత్ సిరప్ తోని డాక్టర్ అబ్జర్వేషన్ లో. డాక్టర్ అబ్జర్వేషన్ లో ఉన్నారు. ఓకే, అవును. ఓకే. సో ఇప్పుడు జనాలకు నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ పాపకి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా మిలాప్ అకౌంట్ మా దీంట్లో పెడతాం, అది వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకొని ఆ పాప నిజంగానే అది పాపకు సంబంధించిన మిలాప్ అకౌంట్ కాదా వెరిఫై చేసుకొని ట్రాన్స్ఫర్ చేయండి. నవి మనీ నువ్వు కూడా మీ పేజ్ లో పెట్టు, పాపకి అమౌంట్ కావాలి, నేను చేస్తాను, దయచేసి అందరూ పెట్టండి. పెట్టి దయచేసి ఆ పాపకి ఎంత అమౌంట్ సాయం చేయగలరో చెయ్యండి. ఫండింగ్ మీరు ఆపాల్సిన అవసరం లేదు. ఈ స్కామ్ బయటపడింది, అమ్మో వాళ్ళకి డబ్బులు వెళ్ళట్లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా స్కానర్ ఏదైతే మిలాప్ అకౌంట్ లేదంటే ఈ ఇంపాక్ట్ గురు అకౌంట్ స్కానర్స్ ఉన్నాయో వాటికి పంపిస్తే వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. తండ్రి కూడా చెప్తున్నారు, మాకు 55,000 ఈ మధ్య మెడిసిన్స్ కి మేము వాడాల్సి వస్తే అది మేము మిలాప్ అకౌంట్ కి బిల్స్ పెడితే ఆయన డబ్బులు పడ్డాయంట. సో ఆ అమౌంట్ ఎక్కడ వేస్ట్ వస్తున్నాయి. సో అకౌంట్ లో మాత్రమే అమౌంట్ వేయండి. ఏ అకౌంట్ అది కూడా ఇంపాక్ట్ గురి అకౌంట్స్ ఆ తాలూకా అకౌంట్స్ లింక్స్ మేము మా ఐడిలో కూడా పెడతాము, అండ్ మిగిలిన ఇన్ఫ్లుయెన్స్ కూడా పెడతారు. దయచేసి పాపకి హెల్ప్ చేయండి. ఆ పాపకి ఇంజక్షన్ అవ్వలేదు, మనీ మ్యానిపులేట్ చేసి ఇంజక్షన్ అయ్యింది అని చెప్పాడు బయట అందరికి. అందుకే ఇంజక్షన్ అవ్వాలి. ఇప్పుడు అతను ఇంజక్షన్ అయిపోయిందని అనడం వల్లే కదా ఇప్పుడు వరకు పాపకి ఫండింగ్ అనేది రాలేదు. అంతే కదా. అండ్ ఇంకో విషయం, పాపకు ఇంజక్షన్ అవ్వాలంటే బయట కంట్రీకి వెళ్ళాలి కదా. ఆ ట్రైల్ ఇంజక్షన్ అవ్వాలంటే పాప పేరు మీద కనీసం పాస్పోర్ట్ కూడా లేదు. ఎలా వెళ్తారు? అన్న వీడియో తీసినప్పుడు ఆ టైం పాస్పోర్ట్ లేదు పాపకి. మేము అప్లై చేసాము, తర్వాత వచ్చింది. మా మిస్సెస్ కి ఇంకా రాలేదు పాస్పోర్ట్. నా బేస్ తీసుకొని పాపకి తర్వాత వచ్చింది, ఆ వీడియో తీసినప్పుడు కాకుండా. స్టిల్ ఇంకా మా వైఫ్ ఇంజక్షన్ అయిపోయిందని వీడియో తీసినప్పుడు అసలు పాస్పోర్ట్ లేదు. లేదండి, మా వైఫ్ కూడా రాలేదు. నేను నవీన్ క్వశ్చన్ చేస్తున్నా, ఇది నవీన్ అంత ధైర్యంగా ఎలా వీడియో తీసావు నువ్వు? పాపకి ఇంజక్షన్ అవ్వకుండా ఇంజక్షన్ అయిపోయిందని చెప్పి అంత ఇర్రెస్పాన్సిబిలిటీగా నువ్వు ఆ వీడియో తీసి పబ్లిక్ లో ఎలా పెట్టగలిగావు నువ్వు? ఇంజక్షన్ అయిపోయింది అని చెప్పి. ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ సంబంధించిన 1.5 అయితే ఇంజక్షన్ అన్నారు, అది అన్నారు కానీ డాక్టర్లు వద్దన్నారు. సో అక్కడికి అయిపోయినా అది ఇష్టం అన్నతో కూడా చెప్పాను.
అన్న ఏమన్నా సరే అయిపోయేదాకా మనం ఉండలేం కదా అని చెప్పేసి అన్న అన్నాడు, మీ మొత్తం బాగోగులు అయిపోయేదాకా. సో అప్పటి వరకు ఆ అమౌంట్ తోనే మేము మెడిసిన్ వాడుతున్నాము. మేము అందరిని కోరేది ఒకటే అండి, ప్రస్తుతానికి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ వల్లనే మేము ఇంతమంది ముందుకు వచ్చాము, ఇంతమంది దగ్గరికి. సో ఏమైందో ఏమో దేవునికి తెలుసు అండి, ఎంతో కొంత మీ వల్లనే అమౌంట్ వచ్చింది, అది ఎవరి వల్ల వచ్చింది ఏంది అని అది దేవునికి తెలుసు, మీకు అందరికి తెలుసు. సో ఇప్పటికీ ఏంటంటే మా పాపకు మెడిసిన్ ఇంజెక్షన్ అవ్వాలని కోరుకుంటున్నాను అండి, మీ అందరి దయతోనే. ఎంత కావాలండి మీ పాపకి ఇంజెక్షన్ అవ్వాలంటే యాక్చువల్ గా అమౌంట్? అది 18 కోట్లు ఉందండి ప్రస్తుతానికి ఇండియన్ రూపీస్ లో. ఇండియన్ రూపీస్, బట్ అది మీకు కన్సెషన్ రూపంలో మీకు 10 CR కి 11 CR, ఎందుకంటే లిటిల్ కృష్ణకి 9.5 CR అవుతుందండి. అది అంటే అది బాబు 2 years లోపల ఉన్న వాళ్ళకి 9 crores అండి, బట్ అబౌట్ 2 years దాటిందంటే దాని ప్రైస్ మళ్ళీ వేరే ఉంది. ఓకే ఓకే ఓకే. సో అది నా సజెషన్ మీరు ఏంటంటే ఆ కన్ఫర్మేషన్ డాక్టర్ కలుస్తున్నారు కదా మీరు ఆల్రెడీ, డాక్టర్ ద్వారా మీరు మాట్లాడి కన్సెషన్ లో మనకి ఏమైనా అమౌంట్ తగ్గుతుందా ఏంటి అది క్రాస్ చెక్ చేసుకోండి, ఓకేనా? అది ఎంత అమౌంట్ టార్గెట్ పెట్టుకోవాలో చెప్తే అది మనం చెప్తాం అందులో. ఆ పబ్లిక్ గా చెప్పి వీళ్ళకి ఎంత అమౌంట్ కావాలి, ప్రెసెంట్ ఎంత ఉంది అని చెప్పి మనం పబ్లిక్ గా ఏం చేయాలో అది చేస్తాం. మనీ కూడా ఒకవేళ వీలైతే మిమ్మల్ని వచ్చి కలుస్తాడు, జెన్యున్ గా మీతో వచ్చి మాట్లాడతారు. అంతేగాని ఎటువంటి స్క్రిప్ట్లు అలాంటి ఎవరు మన నవీన్ చెప్పినట్టు స్క్రిప్ట్ చేయాలి అలాంటివే ఉండదు. జెన్యున్ గా వచ్చి కలుస్తాడు, మీ దగ్గర వచ్చి మాట్లాడి అది కూడా పబ్లిక్ లో ఎలా తీసుకెళ్తాడు. అండ్ మీ పబ్లిక్ నేను చెప్పేది ఒకటే, నవీన్ రామ్ సింగ్ కి ఈ పిల్లల ముఖాలు చూసి, ఈ పిల్లల వీడియోలు చూసి మీరు ఏదైతే నవీన్ రామ్ సింగ్ కి అమౌంట్లు ఇచ్చారో, జనాలు అవనియండి, ఇన్ఫ్లుయెన్సర్లు అవనియండి, అది వాళ్ళ వరకు వెళ్ళలేదు. ఇదే మళ్ళీ చెప్పు, వాళ్ళ వరకు వెళ్ళలేదు. ఆయన రెండే రెండు అమౌంట్లు ఇచ్చారు ఆయనకి. అదేంటంటే కార్ అమ్మేసి నేను 10 లక్షలు ఇస్తానని చెప్పి వీడియో చేశాడు కదా, ఆ కార్ అమ్మేసి ఉంటాడు. అయితే ఆ 10 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా అడిగేశాడు బ్యాక్, నా అమౌంట్ నాకు ఇచ్చేయండి అని చెప్పి అడిగాడు. కానీ తండ్రి ఇవ్వలేదు, ఎందుకంటే నాకు ఇంజెక్షన్ మీరు వీడియో చేశారు కదా, ఆ అమౌంట్ నాకు మరి నేను మీకు ఇచ్చేస్తే మళ్ళీ ఇంకొకరు నాకు ఇవ్వరు కదా అని చెప్పి ఆయన ఇవ్వలేదు. ఆ పాపకి మెడిసిన్ యూజ్ అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళతో మాట్లాడడం మానేశాడు. ఇది సోషల్ హెల్పింగ్, అది ఇదేనా మీ దేవుడు చేస్తున్న హెల్పింగ్ పబ్లిక్ లో? పాప మొక్కను చూస్తే కనీసం తెలియట్లేదు ఎవరికున్నా ఇలా చేయకూడదు అని చెప్పి. వాళ్ళ మదర్ వచ్చారు కదండి మీతో పాటు, మరి వాళ్ళ మదర్ వచ్చారు కదా మీతో పాటు, వాళ్ళతో పాటు ఆ రోజు కారు ల్యాండ్ సేల్ చేసి మీకు మరి ల్యాండ్ సేల్ చేసిన అమౌంట్ మీకు ఇవ్వలేదా? ఆ ల్యాండ్ ఏదో సేల్ చేశారు మొత్తం కలిపి 15 లక్షలు వస్తాయని చెప్పేసి అన్నారన్న. సో 15 లక్షల మాకు 10 లక్షలు ఇచ్చారు, మిగతా 5 లక్షలు కూడా మేము అడగలేకపోయాము, ఎందుకంటే నేను ఎలా అడగాలని కూడా తెలియదు కదా. తను ఇస్తా అని చెప్పేసి అన్నాడు, మేము వెయిట్ చేస్తున్నాం. బట్ మేము డైరెక్ట్ క్వశ్చన్ చేయలేము కదా, ఏమైందన్నా 5 లక్షలు ఎందుకు ఇవ్వలేదని, ఎందుకంటే మా దగ్గర అప్పుడు వీడియో తీసుకున్నాడు అని మేము ఏం అడగలేదు. అప్పుడు అడగలేదు, ఓకే. బట్ ఇచ్చింది మీకు 10 లక్షలే. వీడియోలో ఎంత ఇచ్చారని చెప్పాడు మరి? 10 లక్షలు ఇచ్చినాను, మిగతాది తర్వాత ఇస్తున్నా అని చెప్పేసి అన్నట్టు అని. కానీ ఇవ్వలేదు కదా తర్వాత? ఇవ్వలేదు. ఓకే. ఇంకో విషయం, ఒక వీడియో ఒకసారి నాకు ఒక చిన్న డౌట్ ఉందండి, అది కూడా క్లారిఫై చేసుకుంటాం మీతో పాటు. కన్ఫర్మ్ చేయండి ఒకసారి నాకు, ఓకే? గోల్డ్ ఐఫోన్ అది ఉంది కదా, నేను ఒక ఆడియో వినిచి అది మీకు వచ్చిందా రాలేదా నాకు ఒకసారి చెప్పండి. అమౌంట్ మీకు వచ్చిందా రాలేదా? సరే. మీరు ష్యూర్ కదా ఏది రాజు ఏదైతే మీతో లైవ్ లో మీతో కాల్ లో మాట్లాడాడో 25 లక్షలు నేను ఇచ్చాను మీకు వచ్చిందా రాలేదా అని అడిగాడు మీకు, మీరు చెప్పారు ష్యూరా మీకు రాలేదా అమౌంట్? రాలేదండి. అది 25 లక్షలు అవనియండి, ఎంతైనా అవనియండి, ఆ రాజు అన్న ఆయన అమౌంట్ అయితే ఆయనకి నవీన్ రామ్ సింగ్ ఇవ్వడం కన్ఫర్మ్. నవీన్ ఆయన నిన్న కూడా లైవ్ లోకి వచ్చి చెప్పారు, ఆ అమౌంట్ అయితే మీ వరకు రాలేదు. మా వరకు రాలేదు. రాజు అన్నయ్య డైరెక్ట్ నాకు 7 లక్షల రూపాయలు అకౌంట్ లో వేసాడు, పాప అకౌంట్ లో. 7 లక్షల అకౌంట్ లో వేసాడు. అది కాకుండా 25 లక్షలు క్యాష్ రూపంలో ఇచ్చిన అన్నాడు, అది ఏం రాలేదండి. అవేం రాలేదు, ఓకే. ఇది ఒకసారి ఈ వీడియో వినండి ఒకసారి. నవీన్ రామ్ సింగ్ అని నేను 5 సంవత్సరం పిల్లల కోసం అయితే డైలీ నేను వీడియో చేసే ఈ ఐఫోన్ అలాగే 11 తొలకలు ఉన్న వెండి నేనైతే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఈ సమయానికి అయితే ఎంత కష్టపడ్డాను, నాకైతే ప్రతి ఒక్క పని అయితే చేశాను. అలాగే ఎందుకు విషయానికి వస్తే మా తీసుకోలేదు. ఇదైతే వాళ్ళకు ఈ అమౌంట్ మీకు వచ్చిందా అండి? రాలేదండి. వీడియో చూసాను, చూసిన తర్వాత అడిగాను,
అడిగిన తర్వాత అమ్మిన తర్వాత వాడు చేసిన తర్వాత ఇద్దామన్నారు కానీ రాలేదు అమౌంట్ కూడా. రాలేదు అమౌంట్. ఓకే, ఇంకొకటి పిల్లలకి 1 month శాలరీ ఇస్తానని మాట ఇచ్చారు కదా. జస్ట్ ఇప్పుడు ఇండియా వచ్చాను. సో ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి నేను ఇద్దరు పిల్లలకి 1 month శాలరీ ఇస్తానని మాట ఇచ్చాను కదా. జస్ట్ ఇప్పుడే ఇండియా వచ్చాను. సో ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ఆ బ్రోక్ అయితే కలవడానికి వచ్చాను. జస్ట్ ఇప్పుడే కలిసాను. అమౌంట్ అయితే డొనేట్ చేయాలి. హాయ్ బ్రో ఎలా ఉన్నారు? బాగున్నారా? జస్ట్ రాగానే ఇదే అయితే నేను ఏంటంటే డైరెక్ట్ ఇండియా రాగానే ఫస్ట్ నన్ను మీట్ అవుదామని ఇక్కడ అమౌంట్ ఇవ్వడం కోసమనే కలిసారు. సో అమౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట బ్రో పిల్లలిద్దరి కోసం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు చేసిన పోల్చుకుంటే చాలా తక్కువ బ్రో. అది ఈ అమౌంట్ ఇచ్చారా మీకు? రాలేదండి, అది కూడా రాలేదు. ఏమని చూస్తున్నావా? నాకు చెప్పాను కదండి, నాకు అతను నవీన్ అన్న 10 లక్షలు చేతికి ఇచ్చారండి. అవి తప్ప ఇంకేది రాలేదు. ఆ నవీన్ అన్న ఏంటంటే రమణ దగ్గర నుంచి ఉన్నారు కదా గుణ శివ అన్న అని చెప్పేసి, ఆ అన్న దగ్గర నుంచి కూడా నాకు అరౌండ్ 7 lakhs వరకు అతను అన్న ఇచ్చారు. సో అవి తప్ప ఇంకా నాకు అక్కడ నుంచి ఇంకేం లేదు. ఓకే, అన్న ఇచ్చారు. ఓకే, పిల్లలకి క్యాష్ ఇచ్చేస్తానని చెప్పాను కదండి. ఒక్క నిమిషం. సో ఏంటంటే అమ్మేశాను. నెక్స్ట్ నాకున్న ల్యాండ్ కూడా అమ్మేశాను. ఆస్తి నేను అమ్మేసి పిల్లలకి క్యాష్ ఇచ్చేస్తున్నాను చెప్పాను కదండి మీ అందరికి. సో ఏంటంటే నా తారు అమ్మేశాను. నెక్స్ట్ నాకున్న ల్యాండ్ కూడా అమ్మేశాను. టోటల్ 15 lakhs అయితే వచ్చినాయి. అసలు ఆ పిల్లలిద్దరికి అయితే వాళ్ళ ట్రీట్మెంట్ కోసం అయితే ఇచ్చేస్తాను. సో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు వైజాగ్. సో వాళ్ళు హ్యాండ్ అవుట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మా మమ్మీకి, వాళ్ళ మమ్మీకి, మా ఫ్యామిలీ మొత్తానికి సపోర్ట్ చేసినందుకు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఆ వీడియో నేను చూపించదలుచుకోవట్లేదు ఇంకా ఇందులో ఈ ఇష్యూలో. సో ఇప్పుడు ఏంటంటే మనీ నవీన్ రామ్ సింగ్ ఈ అమౌంట్ 15 లక్షలు అని చెప్పి వీడియోలో చూపించాడు. మీకు 15 లక్షలు ఇవ్వలేదు కదా? 10 లక్షలు ఇచ్చారండి. 10 లక్షలే ఇచ్చారు. ఓకే, డన్. సో ఇంతకు మించి నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మనీ ఇంకేనా ప్రూవ్ చేయాలా నేను? లేదు తెలుస్తుంది కదా. ఇద్దరు పిల్లలు జనాలు కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే మొన్నటిదాకా ఆడుతూ తిరిగారు కదా, మనగోడు కూడా స్కామర్ అని అనుకుంటున్నారు. కానీ ఆడు ముందు నుంచి నా దగ్గర జాగ్రత్తగా నాకు ఏ విషయాలు తెలియకుండా పేరెంట్ కవులకి నాకు కాంటాక్ట్ లేకుండా చేయడంతో నాకు ఇప్పటి వరకు తెలియలేదు. లాస్ట్ మినిట్ లో అయినా ఎందుకు తెలిసిన తర్వాత నేను రియాక్ట్ అవుతున్నాను నవీన్ మీద, నవీన్ ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నాడు. ఓకే, అది అది కరెక్ట్ నువ్వు అడిగింది. ఇంకో విషయం అండి, తల్లిదండ్రులు ఎవరైతే ఈ బాధలతో బాధపడుతున్నారో వాళ్ళని బ్లేమ్ చేయడం ఫస్ట్ మానేయండి. ఈయన తిడుతున్నారు ఫోన్లు చేసి, వెంకటేష్ గారిని తిడుతున్నారు ఫోన్లు చేసి కమెంట్లు పెట్టి. ఇప్పుడు అర్థమవుతుందా నవీన్ ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాడో తల్లిదండ్రులని, వాళ్ళు ఎందుకు బయటకు రాలేకపోతున్నారని చెప్పేసి. ఇలాంటి అందరికీ అండి నేను నా తరఫు నుంచి ఇప్పుడు వీడియో ఇప్పుడు రావడానికి కారణం ఒకటే అండి, నా పాపకి ఇంజక్షన్ పడలేదండి. అందరి దృష్టిలో ఇంజక్షన్ పడ్డది అంటున్నారు. నా పాపకి ఇంజక్షన్ లేదు, ఇంకా ట్రీట్మెంట్ నీడ్ అండి పాపకి. రేపటి రోజు నా పాపకి ఏదైనా ఎలిజిబిలిటీ అయ్యిందంటే, మీ పాపకి ఇంజక్షన్ వచ్చిందంటే నేను ఎక్కడ కురకాలండి? అంతే కదా మరి. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఫోన్ చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పటి వరకు ఎంతవరకు కాంటాక్ట్ నెంబర్ లేవు వాళ్ళవి. సో అందుకోసం నేను బయటకు రాలేను, ఎవరు చెప్పడానికి వీల్లేదు, నేను ఏం చేయలేదు. ఇప్పుడు అందరు నాకు కాల్ చేస్తారు కాబట్టి నేను చెప్తున్నానండి. అందే విషయం తప్ప కానీ ఇందులో ఏదో తప్పుగా అనుకోకుండా ఉన్నాను. నా పిల్లల కోసం నేను బతుకుతున్నాను, వాళ్ళ కోసమే ఏదైనా. మరి దీన్ని మళ్ళీ నెగిటివ్ గా తీసుకొని ఇబ్బంది పెడితే నా పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటానండి. అంతే. నవీనకి ఇచ్చిన రూపాయి నాకు కాక చేరలేదు. ఆయన వల్లనే వీడియో తీసిండు, అంటే ఆయన వల్ల వచ్చింది అనుకోవాలా, ఎవరి వల్ల వచ్చింది అనుకో తెలియదు. ఇప్పుడైతే పాప కోసం సిరప్స్ వాడుతున్నామంటే మీ అందరి దయ వల్ల వీడియో తీయడం వల్లనే ఇప్పుడు 1,50,00,000 ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి అకౌంట్ లో మిలాప్ లో ఇవి ఉన్నాయి 1,30,00,000. మిగతా వాటితో మేము సిరప్స్ వాడుతున్నామండి. దయచేసి ఇది అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను జనాలందరికీ. దీంట్లో ఏంటంటే నేను పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ బ్యాడ్ అనుకోవద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల కోసం నేను బతికేది, వాళ్ళని తిట్టినా కానీ ఏం చేయలేదు నేను. తింటారండి, అంత మూర్ఖులు ఎవరు లేరు. ఎందుకంటే నాకు కాల్ చేసి ఒక్కొక్కరు మాట్లాడుతుంటే మేము ఇచ్చాము, మేము ఇంత ఇచ్చాము, మేము అంత ఇచ్చాము అని చెప్పేసి మాట్లాడుతుంటే మా దగ్గర ఏముంటాయండి, మేము పిల్లల కోసం పెడతాం కదా. వాళ్ళు ఇష్టం కూడా మాట్లాడుతుంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది అండి. ఈయన అమౌంట్ కూడా మా దగ్గరకు వచ్చినంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం. సో ఆ విషయం ఏంటంటే 10 lakhs అయినప్పుడు కూడా నేను ఇవ్వను అన్నాను. ఇదే విషయం చెప్పాను, అన్న కొంచెం మేము ఇబ్బంది పడదామన్నా, మళ్ళీ వచ్చి జనాలు అడితే నేను ఏం చెప్పాలి అంటే అప్పటి నుంచి బ్యాక్ అయ్యారు. ఇదే లాస్ట్ అప్పుడే అండి. అప్పటి నుంచి మీకు కమ్యూనికేషన్ లేదు, తక్కువ అయిపోయింది. అప్పటి నుంచి మీతో మాట్లాడలేదు అసలు, కమ్యూనికేషన్ తక్కువ అయిపోయింది. ఏమన్నా మిలాప్ లో వీడియో ఉంటే ఆ వీడియో కోసం మా పిల్లల్ని కూడా పైకి వెళ్ళి వీడియో తీశారు. మీరు ఉంటే
కోఆపరేట్ చేయడం అని చెప్పేసి పిల్లల్ని బాబుని వీడియో తీశాడు. నేను ఇప్పుడు ఏం పెట్టానండి, ఇంజక్షన్ అయిపోయినాక వీడియో పెడతాడు. బట్ ఏంటంటే ఇంటికి వచ్చినప్పుడు వీడియో పెట్టేశాడు అన్న. ముందు నీకు చెప్పలేదు ఇంజక్షన్ అయినట్టు వీడియో పెడతానని చెప్పి నీకు చెప్పలేదు ఆ వీడియో తీసినప్పుడు? అదే క్లినికల్ ట్రయల్స్ లో ఇంజక్షన్ మెడిసిన్ ఉంది, దానికి వెళ్తామన్నట్టు చెప్పాడు. అప్పటికి పాపకు పాస్పోర్ట్ రాలేదు. సో నేను తర్వాతనే పెడతా అన్నాడు. బట్ అదే టైంలో పెట్టేశాడు. అడిగి అన్న బాబు ఇట్లా వస్తున్నట్టు పెట్టారన్న, రేపటి రోజున మళ్ళీ బాబుకి ఏమన్నా ఇబ్బంది అయితే మళ్ళీ నేను ఎక్కడ కొరకాలన్నా అంటే కూడా అదేం లేండి అన్నట్టు అన్నాడు. కమ్యూనికేషన్ తగ్గిపోయింది. అక్కడికే స్టాప్. మేము ఎవరికి చెప్పాలో ఎవరిని కాంటాక్ట్ నెంబర్ మా దగ్గర ఎవరు ఈవెన్ ఇప్పుడు మీరు కాల్ చేసిన తర్వాత చాలా మంది కాల్ చేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు వస్తున్నాయి. నేను ఇన్స్టాలో కూడా చాలా మంది మెసేజ్ చేశాను, బట్ రిప్లై ఏం లేదు. అన్న మీరు ఇచ్చారంటే డబ్బులు అనడానికి, అంటే నేను సంవత్సరాల ఫాదర్ అని మెసేజ్ కూడా చేశాను, ఎలాంటివి ఏం రాలేదండి. కానీ తప్పుగా అనుకోకుండా జనాలు అందరూ అంటే ఎవరైతే సాయం చేశారో రావడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు కాబట్టి నేను బయటకు రావడం జరుగుతుంది. అంతే తప్ప ఇందులో నేను ఇప్పుడుగా ఎందుకు రాలేదు, ఇంతకుముందుకు ఎందుకు రాలేదు అంటే దాని దగ్గర ఏంటంటే అదే పేరెంట్ గా భయపడ్డాను. ఎందుకంటే వచ్చే పిల్లలకి ఏదైనా సాయం అందేది కూడా ఎంత పోతుందని. అంతే తప్ప ఇంకా అంత మనుషులు దురదృష్టం ఏం లేదండి. థ్యాంక్ యూ అండి అందరికి సాయం చేసినందుకు. మా పాప ఇంజక్షన్ కోసం సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అంత కంపల్సరీగా అండి, మా సైడ్ నుంచి మేము ఏ హెల్ప్ చేయగలో చేస్తాం. మేము అది కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరు క్యాంపెయిన్ చేయండి. చేసినప్పుడు ఓన్లీ మిలాప్ యాప్ అకౌంట్ ఒక్కటే, ఆ స్కానర్ ఒక్కటే యూజ్ చేయండి. ఆ స్కానర్ ద్వారానే అమౌంట్ వాళ్ళకి పంపించండి. పాపకి ఎంత ఫాస్ట్ ఇంజక్షన్ అయితే అంత మంచిది. ఎందుకంటే పాప చిన్నపిల్ల కాదు, ఆల్రెడీ 7.5 ఇయర్స్ పాపకి ఇంజక్షన్ ఎంత ఫాస్ట్ గా అయితే అంత మంచిది. పాప కూడా కోలుకుంటది. దయచేసి ఫండింగ్ చేయాలని కోరుకుంటాం ఈ పాప కోసం. సరే అండి, థ్యాంక్ యూ. మీరు బయటకు వచ్చి వ్యక్తం చేసిందా మీకు ఆఫ్లైన్ మళ్ళీ మిమ్మల్ని ఫోన్ లో మాట్లాడతాను. మీరు బాధపడవద్దు. ఎవరి ఫోన్ మీకు అందరికీ నేను చెప్తున్నా ఇదే, వాళ్ళని తిట్టడం మానేయండి, వాళ్ళకి ఫోన్లు చేసి క్వశ్చన్ చేయడం మానేయండి. ఓకే, అమౌంట్ విషయం వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఇచ్చిన అమౌంట్ వాళ్ళకి, నవీన్కి ఇచ్చిన అమౌంట్ వాళ్ళకి అందలేదు. వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అమ్మా మీరు ఉన్నారు కదా, మీ వైఫ్ ఏం పేరండి? ఓకే, సో మీరేనా చెప్పాలనుకుంటున్నారా? దయచేసి మా పిల్లలకైతే ఇంజెక్షన్ పడలే, మా పాపకైతే పడ్డది అనేసి మాత్రం అంటున్నారు. అదైతే బాగా బాధ అనిపిస్తుంది మాకు. మా పాపకైతే ఇంజెక్షన్ పడలే, కావాలంటే సహాయం చేయండి. కానీ ఇంజెక్షన్ పడని పాపకు పడ్డదంటే మాకు చాలా బాధ. ఎందుకంటే మా పిల్లల కోసమే ఇప్పుడు ఇదంతా చేసింది. లాస్ట్ గా మా పిల్లలకైతే అమౌంట్ రాలేదు, కానీ వచ్చింది అనేసి అంటున్నారంట. మీరు చెప్తుంటే మాటలు లేవు. అంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అసలు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. యాక్చువల్గా మీ పాపకి ఇంజెక్షన్ అయిపోయిందని వీడియో చూసినప్పుడు అందరూ మొత్తం ఎవరు ఆంధ్రప్రదేశ్ జనాలందరూ చూసి ఓకేలే పోనీలే ఇంజెక్షన్ అయిపోయిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ కేవలం మీ పాపకి ఇంజెక్షన్ అయ్యిందన్న కారణం మీదే ఈ లిటిల్ కృష్ణ పేరెంట్స్ గానీ ఇంకా వేరే వాళ్ళు కానీ నవీన్ రామ్ సింగ్ కాంటాక్ట్ అవడానికి కారణం వాళ్ళే. మీ పాపకి ఇంజెక్షన్ అయిన ఇప్పటికైనా మా పాపకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నా. మాకు ఎవరి దగ్గరికి వెళ్ళాలనో కూడా తెలియదు. ఇప్పుడు ఇట్లా అయిందని కూడా మాకు ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు అంటుంటే తెలుస్తుంది. కానీ మాకు ఇచ్చింది అయితే 10 లక్షలు మాత్రమే మా పిల్లలకైతే. పిల్లల విషయంలో మాత్రం ఎలాంటి దీన్ని సాగదు. ఓకే, వాళ్ళ హెల్త్ వాళ్ళ ఇంపార్టెంట్. టైం దాటిపోతుందంటే పిల్లల్ని బ్రతికించుకోవడం కష్టం. అలాంటి సీరియస్ కేసెస్ తో ప్లీజ్ ఇలా గురించి ఆడొద్దు ఎవరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్తగా ఉండండి, మీతో టచ్ లో ఉంటాం ఆఫ్లైన్ లో. నాకు ఆ మిలాప్ మీది ఏదైతే ఉందో అది మాకు లింక్ పంపించండి, అది లింక్ మేము పెడతాం. అనే ఒకసారి నాకు కూడా ఫార్వర్డ్ చేయండి. నేను నా బయోలో వీళ్ళ లింక్ ఒకటి పెడతాను, పెట్టండి. నాకు వీలైనంత వరకు ట్రై చేస్తాను. ఎవరైనా ఇస్తానన్నా సరే డైరెక్ట్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అవి ఇస్తాను వాళ్ళకి. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చూస్తున్నారో దయచేసి మా లింక్స్ లో ఉంటాయి, వాళ్ళ లింక్స్ మీ లింక్స్ లో కూడా పెట్టండి, మీ బయోలో పెట్టండి, పాపకి హెల్ప్ చేయండి. ఇది ఒకటే లేదు వస్తానా అన్న. అడ్రస్ ఎక్కడన్నా వెళ్తే పిల్లలది? బెల్లంపల్లి అండి, మంచిర్యాల డిస్ట్రిక్ట్, హైదరాబాద్. హైదరాబాద్ పక్కన బెల్లంపల్లి దగ్గర, మంచిర్యాల డిస్ట్రిక్ట్. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. బాయ్ చెల్లి, హెల్త్ జాగ్రత్త.
బాయ్ చెప్పాలి. బాయ్ చెప్పాలి. బాయ్. థ్యాంక్ యూ. సరే బాయ్ అండి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదమ్మా.